గోదావరి ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక సస్యశ్యామలమైన నది. ప్రతి సంవత్సరం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టీఎంసీస్ ఆఫ్ గోదావరి వాటర్ ఒక వేస్టేజ్ లాగా బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అయిపోతుంది. ఆ వాటర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో డ్రాట్ అనే వర్డ్ వినపడకుండా చేసేందుకు డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మన స్టేట్ కి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాలకి వాటర్ ని మనం సప్లై చేయొచ్చు. కృష్ణా గోదావరి రివర్ వాటర్ ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల కూడా కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయొచ్చు కూడా. ముఖ్యంగా వైజాగ్ లాంటి ఇండస్ట్రియల్ సిటీతో పాటు మధ్యలో ఉండే చాలా టౌన్స్ కి, విలేజెస్ కి మంచి నీరు అయితే దొరుకుతుంది. వాటర్ సప్లైతో పాటు ఈ ప్రాజెక్ట్ వల్ల స్టేట్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. పోలవరం దగ్గర అరేంజ్ చేస్తున్న 960 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ వల్ల ఎలక్ట్రిసిటీని కూడా చాలా జనరేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీస్, వైజాగ్ లో ఉండే స్టీల్ ప్లాంట్ లాంటి హెవీ ఇండస్ట్రీస్ కి కంటిన్యూస్ వాటర్ సప్లై చేయడం వల్ల కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ కొత్తగా ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ కి ఛాలెంజెస్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ పోలవరం స్పెషాలిటీ ఏంటంటే ఇవాక్యుయేషన్ అయిన తర్వాత జనాలకి ప్రాపర్ రీసెటిల్మెంట్ స్కీమ్స్ అండ్ బెటర్ ఫెసిలిటీస్ తో పాటు స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ ఇంక్లూజివ్ గ్రోత్ గా ప్రాజెక్ట్ ఆ డైమెన్షన్ లో, ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతారు. ఎవరిని వెనకబడినీయకుండా డెవలప్మెంట్ సాధించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ మోటో. సో పోలవరం ఇస్ ప్రూఫ్ దట్ వెన్ టెక్నాలజీ అండ్ విజన్ కమ్ టుగెదర్ హిస్టరీ ఈజ్ మేడ్. ఈ ప్రాజెక్ట్ మన ఫ్యూచర్ని ఎలా మార్చబోతుందని మీరు అనుకుంటున్నారు? మన కామెంట్స్ లో పింక్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.